హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా బెహ్రా. ఈరోజు వీడియో ఏంటన్నది ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కాబట్టి మీకు తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బీట్రూట్ వలన మన హెయిర్ గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉందా అని అంటే డెఫినెట్గా ఉందని చెప్తాను. ఎందుకంటే ఇందులో కెరటినాయిడ్స్ ఉండటం వలన మన స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. అలానే ఇది లోపలికి పెనిట్రేట్ అయిన తర్వాత మన హెయిర్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది, స్ట్రాంగ్ చేస్తుంది. అలానే ఇందులో న్యూట్రియంట్స్, అలాగే ప్రోటీన్స్, విటమిన్ ఏ ఉండటం వలన మన హెయిర్ హెల్తీగా గ్రో అవ్వడానికి అయితే చాలా యూస్ అవుతుంది అనమాట. సో ఇది మనము లిక్విడ్ ఫామ్లో యూజ్ చేయలేం కాబట్టి ఇది ఒక ప్యాక్ లాగా మనం తయారు చేసుకోవాలి. సో ఈ బీట్రూట్ హెయిర్ ప్యాక్ని మనం రెడీ చేయడానికి హెన్నాని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. హెన్నా అనగానే చాలా మంది భయపడతారు, ఎందుకనంటే హెయిర్ని డ్రై చేసేస్తుంది అనమాట. సో మనం హెన్నాని సరైన పద్ధతిలో యూజ్ చేస్తున్నట్లయితే ఎటువంటి డ్రైనెస్ అయితే ఉండదు. అండ్ నేను టిప్స్ కూడా చెప్తాను అనమాట. ఈ హెన్నాని యూజ్ చేయటం వలన మీ డాండ్రఫ్ని రిడ్యూస్ చేస్తుంది, ప్రీమేచ్యూర్ గ్రేయింగ్ని స్టాప్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అవిసె గింజలు. ఈ అవిసె గింజలు యాడ్ చేయడం వల్ల మన హెయిర్ ఏదైతే డ్రై అవుతుందో, అంటే హెన్నా వేయడం వల్ల డ్రై అవుతుంది కదా, సో ఈ డ్రై అవ్వడం వలన అవిసె గింజలు అనేది సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా చేస్తుంది. వీటన్నిటికన్నా మెయిన్గా మనకి హెల్ప్ చేసేది హెయిర్ గ్రో అవ్వడానికి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎలోవెరా. ఎలోవెరా వలన మనకి హెయిర్ గ్రో అవుతుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, షైనీగా, సాఫ్ట్గా, సిల్కీగా ఉంచుతుంది, ఇచ్చి స్కాల్ప్ని తగ్గిస్తుంది. మన నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి లెమన్, కాఫీ, డికాషన్. లెమన్ వచ్చేసి మన డాండ్రఫ్ని రిడ్యూస్ చేస్తుంది, కాఫీ అండ్ డికాషన్ వచ్చేసి మన హెయిర్కి కలర్ని అయితే ఇస్తుంది. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూసాం, దానివల్ల బెనిఫిట్స్ కూడా చూసాం కదా. అండ్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలనేది కూడా ఇప్పుడు ప్రాసెస్ని చూసేసేయండి. సో మనం ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దాం అండ్ డీటెయిలింగ్గా తెలుసుకుందాం. ఇందులో చూపిస్తున్నాను కదా, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా చక్కగా మీరైతే రెడీ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అండ్ హీరో ఇంగ్రీడియంట్ అనే చెప్పాలి. బీట్రూట్ తీసుకొని చక్కగా ముక్కలు కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అవిసె గింజలు తీసేసుకొని ఒక జార్లో వేసుకొని చక్కగా పేస్ట్ అయితే చేసుకోవాలి. నేను వాటర్ అయితే ఇప్పుడు యాడ్ చేయలేదు. తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే మనము వేయాలి అనమాట. సరిపోకపోతే ఇంకొక సగమైనా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది బాయిల్ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాఫీ అండ్ డికాషన్. నేను ఎందుకు వేస్తున్నానంటే ఇంకొంచెం కలర్ యాడ్ అవుతుందనే దీని మీద నేను వేస్తున్నాను అనమాట. సో చక్కగా మనకు బాయిల్ చేసేసుకున్న తర్వాత మనకి ఇది జెల్లాగా అయితే ఫామ్ అవుతుంది అనమాట. ఇట్లా ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయిన వెంటనే మనము దింపేసి చక్కగా ఒక స్ట్రైనర్ని తీసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఒక మంచి జెల్ అయితే మనకి ఫామ్ అయిపోతుంది అనమాట. సో ఈ జెల్ తీసుకొని పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మన హీరో ఇంగ్రీడియంట్ వచ్చేసి హెన్నా. ఈ హెన్నాలోని మనం ప్రిపేర్ చేసుకున్న జెల్ అనేది వేసుకోవాలి అనమాట. మొత్తం అంతా వేసుకొని ఒక పక్కనైతే పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఎవరికైతే డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఒక లెమన్ తీసుకోండి. షార్ట్ హెయిర్ ఉందనుకోండి, హాఫ్ లెమన్ వేయండి. లాంగ్ హెయిర్ ఉంటే ఫుల్ లెమన్ అయితే మీరు వేసేయచ్చు. సీడ్స్ తీసేసి స్క్వీజ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత నేనైతే డికాషన్ని ప్రిపేర్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంకొంచెం నేను కలర్ని యాడ్ చేద్దామని అయితే చేస్తున్నాను. మీరు డికాషన్ కాకుండా నార్మల్గా మీరు వాటర్ వేసుకున్నా నో ప్రాబ్లం అనమాట. సో మన పేస్ట్ అయితే ఇక్కడ రెడీ అయ్యి పక్కన పెట్టేశాను అనమాట. నైట్ అంతా ఒక 7 hours అయితే చక్కగా నానిపోతే సరిపోతుంది అనమాట. సో మార్నింగ్ వచ్చేసి ఫ్రెష్ అలోవెరా జెల్ తీసుకొని మనము జార్లో వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. సో నైట్ నానబెట్టిన ఈ ప్యాక్ అనేది చూసారు కదా, ఎంత కలర్ఫుల్ అండ్ గుడ్నెస్ అయితే ఇందులో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ జెల్ ఏదైతే ఉందో అందులో అయితే మనము వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఇంకా రన్నీగా చేస్తే మనకి కారిపోతుంది అనమాట. సో మనకి మన హెన్నా అయితే రెడీ అయిపోయిందనమాట. సో మనకి గ్లౌజెస్ అనేవి లోకల్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. దాన్ని తీసుకొని యూజ్ అండ్ త్రో అనమాట. సో చాలామంది ఎట్లా పెట్టుకోవాలి అని అయితే, ఎలా అప్లై చేయాలనేది అయితే అడిగారు అనమాట. సో నేను డీటెయిల్గా ఇద్దామని అయితే ఈ వీడియో కొంచెం లెంతీగా పెట్టాను. సో ఎట్లా అప్లై చేయాలనేది ఈ వీడియోలోని చూసేసి మీరు ఈజీగా అయితే అప్లై చేసేసుకోవచ్చు.
అప్లై చేసుకున్న తర్వాత మీరు హెయిర్ క్యాప్ అనేది పెట్టుకోవడం అసలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఏ ప్యాక్ వేసినా సరే కూడా మన హెయిర్ అనేది డ్రై అవ్వకూడదు అనమాట. డ్రై అయితే అది మనం వాష్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయితే పడుతుంది అండ్ హెయిర్ కూడా లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ మీకు డౌట్ రావచ్చు, హెయిర్ ఆయిల్స్ ఎందుకు మీరు కలపలేదు అని అంటే, నేను నైట్ ఆల్రెడీ పెట్టుకున్నాను అనమాట హెయిర్ ఆయిల్. ఎవరైతే డ్రై హెయిర్ ఉంటుందో వాళ్ళు ఈ ప్యాక్లోని ఆయిల్స్ అయితే యాడ్ చేయొచ్చు అనమాట. మీకు నచ్చిన ఆయిల్ అనేది ఇందులో మనము కలుపుకోవచ్చు. సో ఇది నేను ఒక 1.5 అవర్ అయితే ఉన్నాను, 2 అవర్స్ అయితే ఉండొచ్చు అనమాట. హెయిర్ ప్యాక్ ఎలా పెట్టుకోవాలనేది చూసారు కదా. హెయిర్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత మన హెయిర్ని కవర్ చేయాలి క్యాప్తో. హెయిర్ని కవర్ చేయటం వలన హెయిర్ డ్రై అవ్వదు, మాయిశ్చర్ని లాక్ చేస్తుంది, మంచిగా పెనిట్రేట్ అవుతుంది. హెయిర్ వాష్ చేసేటప్పుడు మనకి చక్కగా క్లీన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. హెన్నా యాడ్ చేసాం కాబట్టి మీకు ఇంకా డ్రై అనిపిస్తుంది అని అంటే మాత్రం షాంపూ చేసిన తర్వాత మీరు కండిషనర్ని అప్లై చేయాలి. ఇది అంతా అయిపోయిన తర్వాత కొంచెం హెయిర్ డ్రై అయిన తర్వాత సిరం అనేది అప్లై చేస్తే ఎటువంటి డ్రైనెస్ అయితే ఉండదు. ఈ హెయిర్ ప్యాక్ వచ్చేసి ఉమెన్సే కాదు, జెంట్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఏజ్ వచ్చేసి 16 ఇయర్స్ నుంచి అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇది వీక్లీ వన్స్ కానీ లేదంటే 15 డేస్కి ఒకసారి కూడా పెట్టుకోవచ్చు ఈ ప్యాక్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బీ సేఫ్, టేక్ కేర్, బాయ్ బాయ్.